తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నీ జేబులోకి వెళ్ళిపోతే నీ క్యారెక్టర్ మారిపోతుంది. కరెక్ట్. నువ్వు లేబర్ క్యారెక్టర్ చేసుకుంటూ ఏదో పైజామాలో ఇలా చెయ్యి ఇట్లా పెట్టుకొని నిల్చుంటే ఎట్లుంటుంది? సో ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు చిరంజీవి సార్ ఫిలిమ్స్. ఇప్పుడు ఆయన కష్టం మీకు తెలుసు. ఒక ఆపద్ బాంధవుడు, ఒక కమర్షియల్ సినిమానే అనుకోండి, ఒక గ్యాంగ్ లీడర్. అసలు ఏంది పర్ఫార్మెన్స్? బావగారు బాగున్నారా? ఏంటా మనం అసలు ఇప్పుడు స్టార్ట్ చేసాము, అసలు మనం ఇక్కడికి ఎప్పుడైనా వెళ్ళగలమా? అది ఏంటి ఆ పర్ఫార్మెన్సెస్ ఏంటి, వాట్ ఈస్ అబ్బా అని సార్ మీద. అండ్ ఒక మన కంట్రీలో వెరీ గుడ్ యాక్టర్స్గా పేరు తెచ్చుకున్న చాలామంది, లైక్ ఒక వెంకటేష్ గారే కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు అన్నమయ్య పర్ఫార్మెన్సెస్, పీక్స్, రజనీకాంత్ గారు, కమల్ హాసన్, ఒక అమితాబ్ బచ్చన్, వాట్ పీపుల్ మ్యాన్. అందులో ముఖ్యంగా చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారి యాక్టింగ్ మనం చూసేటప్పుడు ఒక విపరీతమైన ఒక రియలిజం కనపడుతుంది నాకు. బికాజ్ దట్స్ హౌ ఐ కనెక్టెడ్. గుర్తుంది, చిన్నప్పుడు ఫైట్సే మనకి డైలాగులు ఏం అర్థం అవుతాయి, అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి మనకు తెలియదు కదా. చూసినా కూడా మనకేం అర్థం కాదు. 5-6 years ఫైట్స్ వుడ్ కీప్ మీ ఇంట్రెస్టెడ్, నిజంగా జరిగింది. సో ఒక కైండ్ ఆఫ్ రియలిజం యాక్టింగ్కి ఐ ఆల్వేస్ ఈక్వేటెడ్ చిరంజీవి గారు. వెన్ ఐ సా హిమ్ దట్ డే ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఫైనలీ హ్యాపెండ్. అలాంటి మనిషి, అంత ఆరాధించిన మనిషి ఇవాళ ఫస్ట్ టైం నా కళ్ళ ముందు ఇట్లా కనిపించడం. నేను వెంటనే కాళ్ళకి దండం పెట్టా, సార్ నా పేరు అభినవ్ అంటే తెలుసమ్మా. కూర్చున్న తర్వాత స్టేజ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ వై ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్ టు సే దట్. అది ఊరికే చెప్పడం కాదు బ్రో, అదేదో చిరంజీవి సార్ని నేను ఇంప్రెస్ ఏం చేస్తాం, మనం ఏం చెప్పి సార్ని ఇంప్రెస్ చేయగలం? యూ గెట్ మై పాయింట్. ఒక 40 years 50 years 155+ ఫిల్మ్స్ చేసిన ఒక యాక్టర్ని, పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన ఒక యాక్టర్ని, అండ్ ఒక 40-50 yearsగా ఆయన ఈ స్టార్డమ్ని చూస్తున్న ఒక యాక్టర్ని, ఎన్ని పొగడ్తలు, నేనేం చెప్పాలి? ఎన్ని చూసుంటారు, నాలాంటి వాళ్ళు ఎంతమంది చూసుండరు ఆయన. కరెక్ట్. సో వెన్ ఐ సెడ్, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ యాక్టర్గా వదిలేయండి, నాకు ఇప్పుడు యాక్టర్ అయినప్పటి నుంచి ఒక సినిమా తీసే కష్టాలు ఏంటో కూడా నాకు తెలుసు. దానివల్ల కూడా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఒక ఏదో చిన్న క్రాఫ్ట్ యాక్టింగ్ మనం చేస్తున్నప్పటి నుంచి వెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ సెడ్, ఈ స్వయం కృషిలో ఈ యాక్టింగ్ మనకు అసలు ఎనీ టైమ్ కెన్ వి ఎవర్ నో వీ కాంట్, దిస్ ఈజ్ నాట్ సంథింగ్. ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు రాయట్లేదు కూడా. ఎవడన్నా రాసినా కూడా మనకి ఇట్లాంటి రోల్ వస్తుంది నాకు తెలియదు. అలా ఇలాంటి వచ్చినా కూడా మనం ఇంత మెప్పించగలమా? ఐ హ్యావ్ నో ఐడియా. అట్లా ఆ పర్స్పెక్టివ్లో చూసిన యాక్టర్ మా కళ్ళ ముందు ఉన్నారు. ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై ఫ్యాండమ్, లేకపోతే హౌ ఐ సా హిమ్ ఇన్ మై లైఫ్. ఆ దీనిలోంచి వచ్చింది. నేను అన్నా, ఐ డోంట్ థింక్ వీ షుడ్ రివ్యూ ఇట్. ఎందుకంటే అదొక వేస్ట్. అది ఎందుకు, దేనికి, ఏంటి ప్రూవ్ చేయాలి? నిజంగా ఒక చిరంజీవి గారు లాంటి ఒక యాక్టర్ ఇవాళ ఏం ప్రూవ్ చేయాలి? కరెక్ట్. ఏముంది ప్రూవ్ చేయడానికి? అసలు ఆయన ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా నేను చెయ్యను, ఇంకా నాకు హ్యాపీగా ఐ హ్యావ్ గ్రాండ్ కిడ్స్ టుడే అని ఇంట్లో కూర్చొని నేను వాళ్ళతోటే టైం స్పెండ్ చేస్తా అన్నా కూడా ఆడియన్స్గా మనం ఒప్పుకోకపోవచ్చు, బట్ ఆయనకు పర్సనల్గా ఐ ఫీల్ లైక్ వాట్ హ్యాస్ హీ గాట్ టు డూ విత్ ఫిలిమ్స్. ఆ రోజు మీరు స్టేజ్ మీద అడిగిన క్వశ్చనే నేను వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లో చిరంజీవి గారిని అడిగాను. క్వశ్చన్ అడిగాను, అంటే ప్రతి మనిషిని ముందుకు నడపడానికి నిద్రలేసిన తర్వాత ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి. నేను ఇది అచీవ్ చేయాలి, నేను ఇది సంపాదించాలి, నేను ఇది గెలవాలి, ఇలా ఉంటుంది. సార్ లైఫ్లో అన్నీ చూసేసారు, అన్నీ చేసేసారు, మీరు చూడని హిట్లు లేవు, మీరు కొట్టని రికార్డులు లేవు, మీరు వేని డ్యాన్స్ లేదు, మీరు చేయని ఫైట్ లేదు. ఇంకా ఆ రోజు ఆయన ప్రెస్ మీట్కి లేట్ అయిపోతుందని హోటల్లో పరిగెడుతున్నారు ఆయన. నేను అది చూశాను. బయట మేమందరం బయట ఉంటే ఆయన వస్తే లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఆయన హోటల్ లోపలికి పరిగెడుతున్నారు. అబ్బా ఏంది మనిషి, అవునా, నాకు అది అడగాలనిపించింది. సినిమా గురించి కాకుండా, ఏంది సార్ మీ డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఆయన చెప్పిన ఒకటే ఒక సమాధానం, నా సినిమా చూసే ఫ్యాన్స్, నా సినిమా చూసే ఆడియన్స్, వాళ్ళు నా సినిమాకి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళ చిరంజీవే కనిపించాలి, ఎక్కడా తగ్గకూడదు. మీరు ఇప్పుడు ఆయన అలాంటి ఆన్సర్ ఇచ్చారు కదా, విచ్ ఇస్ సో ట్రూ. ఐ టెల్ యూ వై హౌ ట్రూత్ఫుల్ దట్ పర్సన్ ఇస్. నేను మీకు చెప్తా. మా శంకర్ వరప్రసాద్ సినిమా హిట్ అయింది, రైట్? ఒక 1 week తర్వాత
సక్సెస్ మీట్ అయిపోయింది అవాసా హోటల్లో. తర్వాత వీఆర్ ఇన్వైటెడ్ టు చిరంజీవి గారి ఇల్లు. ఓకే. రైట్. ఇది ఒక లెజెండరీ యాక్టర్ పక్కన ఒక 50 రోజులు చేయడమే ఒక పెద్ద విషయం అనుకుంటే, ఇది బోనస్. ఇది ఇంకో పెద్ద బోనస్. అంటే ఇది ఎక్కడ అంటే ఐ ఫెల్ట్ వెరీ లక్కీ అండి. ఐ హ్యావ్ టు థ్యాంక్ చిరంజీవి గారు అండ్ అనిల్ అన్న ఫర్, ఎందుకంటే అనిల్ అన్న మెసేజ్ మీ నా ఫోన్ మీద. ఆయన మెసేజ్ వచ్చింది, హాయ్ అభినవ్, నేను అనిల్ రావుపూడిని మాట్లాడుతున్నా, హౌ ఆర్ యూ సార్. హలో సార్, హాయ్, హౌ ఆర్ యూ సార్, ఇది అంటే ఒకసారి మాట్లాడదామంటే ఎస్ సార్ అని వెంటనే ఇదే సార్ మీ నెంబర్, నేనే కాల్ చేశా. అవును అభినవ్, ఒకసారి ఇక్కడ ఇట్లా ఆఫీస్లో ఒకసారి రాగలవా, లెట్స్ మీట్. షూర్ సార్. వెళ్ళిపోతే సార్ ఇట్లా సినిమా అనుకుంటున్నాను నేను, నీకు రోల్ ఉంది, అది ఇది. ఏంటి సార్ ఎవరి సినిమా? ఎందుకంటే నాకు అప్పటికే తెలుసు అనిల్ రావుపూడి గారు ఈజ్ డూయింగ్ విత్ చిరంజీవి గారు. ఏంటి ఏ సినిమా సార్, ఒకసారి ఆయనతోటి కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇంకో షేడ్ బయటకు వచ్చింది. మస్తు షేడ్లో ఇదొక షేడ్. ఏంటి సార్ అది, ఏంటి ఆ సినిమా ఏంటంటే చిరంజీవి గారిదయ్యా ఇది. సార్ నిజంగా వాట్ ఆర్ యూ సేయింగ్ సార్, ఓ షెట్ అనుకొని సార్ అంటే, సార్ అప్పటికి ఫస్ట్ హాఫ్ బాగా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొన్ని ఏవో చేంజెస్ చేశారు. బట్ సార్ నాకు చూచాయిగా స్టోరీ చెప్పారు. సార్ గ్రేట్ సార్, లవ్లీ, థ్యాంక్ యూ. అసలు మీరు నన్ను ఎందుకు అనుకుంటున్నారు ఇలా అని. యాక్చువల్గా మన క్వశ్చన్ ఇదే, మనం ఎటు వెళ్ళిపోయా, నన్ను ఎందుకు మీరు ఈ సినిమాగా అనుకుంటున్నారు అన్న వరకు అడగాలి అనుకునేది వరకు వెళ్ళి నేను ఆపేసా. ఎందుకు లేరా, ఆయనకు నా మీద ఏమన్నా డౌట్లు తీసి పడుతుంటే మళ్ళీ. ఎందుకంటే చిరంజీవి గారితో నేను ఇప్పుడు మీరు అడిగారు కదా, నెవర్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ టు డూ అ ఫిలిం విత్ హిమ్, లెట్ అలోన్ మీటింగ్ హిమ్. ఐ మెట్ హిమ్. ఆయన ముందు వాట్ ఐ థాట్ ఐ సెడ్, ఐ థాట్ థ్యాంక్ యూ, అమేజింగ్. ఇవాళ నౌ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ ది ఇండస్ట్రీ బికాజ్ ఐ మెట్ చిరంజీవి గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఇది అని. మాకు సక్సెస్ మీట్ అయిపోయింది, వీ వెంట్ టు హిజ్ హోమ్, చిన్న సెలబ్రేషన్. తర్వాత కూర్చొని తింటున్నాము. సార్ మన పిఆర్ఓలను పిలిచి హీ వాజ్ లైక్, ప్రీ రిలీజ్ అయిపోయింది, అదే ప్రీ రిలీజ్ అయిపోయి 8 days అయింది, అప్పటికి 8-10 days అయిపోయింది ప్రీ రిలీజ్ అయ్యి. ప్రీ రిలీజ్లో కాదయ్యా బాగానే ఉంది, అందరూ నా గురించి మాట్లాడుతున్నారు, ఇది బాగానే ఉంది, మనము ఆడియన్సెస్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ ఈవెంట్ అయిపోయేసరికి 10 అయింది, 10:15, 10:30 అయిపోయింది. ఇప్పుడు అందరికన్నా లాస్ట్ నేను మాట్లాడాలి, ఇంతమంది వచ్చారు వినడానికి. ఈ ముందర మాట్లాడుతున్న వాళ్ళు ఉంటుంది వాళ్ళకి మాట్లాడాలని ఇది, బట్ వాళ్ళు కొంచెం స్పీచ్ తక్కువగా ఇచ్చుకుంటే త్వరగా నేను మాట్లాడేసి అయిపోతే, ఆడియన్సెస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మా ఫ్యాన్స్ అంతా ఆడిటోరియంలో 10:30 వరకు. 10:30కి మనం వదిలితే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఇంటికి? ఇంటికి వెళ్ళే వరకు ఇంకా ఎంత టైం ఉంటుంది? పోనీ ఏదో అమీర్పేట, పంజగుట్ట ఓకే, వీళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? మనం అది ఆలోచించొద్దాం. మనం ఇంత ఆలోచించారు ఆయన. హీ సెడ్ దట్ అందుకే అగైన్ మైండ్లో పెట్టుకొని మా షీల్డ్ ఇచ్చే కార్యక్రమం అయింది కదా. మీరు నా స్పీచ్ చూడండి ఎట్లుంటుందో, 3 minutes వద్దు, ఎందుకంటే అగైన్ అది ఈవెంట్ పొడుగు వెళ్తోంది, మాకు తెలుస్తోంది, వద్దొద్దు అని. బికాస్ దట్స్ హౌ మచ్ హీ కేర్స్ అబౌట్. మీరు అడిగితే క్వశ్చన్ మీకు చెప్పడం కాదు, దట్స్ వాట్ హీ డస్. ఆయన అదే చేస్తారు, ఆయన అదే హీ డస్ దట్. సో మీకు అదే ఆన్సర్ ఇచ్చారు. మీరు మీడియా, మీరు ఇంతమంది కూర్చున్నారు, కెమెరాలు ఉన్నాయని ఒకటి చెప్పి ఒకటి చేసే ఇది కాదు అసలు. ఎందుకే మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఏదండి, నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది? లేదు, నేను ఇంకా అది అడగలేదు కూడా. ఐ థాట్ లెట్స్ జస్ట్ బీ హ్యాపీ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ లెట్ మీ జస్ట్ ఎంజాయ్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు. అండ్ అబ్బా 2025 పర్సనల్గా అంత మంచి ఇయర్ కాదు నాకు, బట్ ప్రొఫెషనల్లీ దిస్ ఈజ్ వన్ మైల్ స్టోన్ ఇయర్. 2025ని నేను డైరీ రాసే అలవాట్లేదు నాకు, కానీ రాస్తే 2025 నుంచి మొదలు పెట్టచ్చు. సచ్ అ వండర్ఫుల్ టైమ్ ఐ హ్యాడ్. సార్ కూడా చాలా అసలు పాప నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పిచ్చి పిచ్చిగా దే లవ్ హిమ్ కదా. ఇట్లాంటి మూమెంట్స్లో మీరు చూస్తే మీరు ఇంకా ఏమనుకుంటారు చిరంజీవి గారు అంటే, షార్ట్ మధ్యలో సార్ పొద్దున వచ్చేసి చిన్న చిన్న జోకులు వేస్తుంటారు. సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ నెక్స్ట్ లెవెల్. చిన్న జోకులు వేయడం, సార్ మాట్లాడే విధానం ఏదో ఎప్పటి నుంచో తెలుసు
అన్నట్టుగా. అంటే హీ మైట్ అంటే కొద్దిగా వీళ్ళని కంఫర్టబుల్‌గా కూడా ఉండాలి. వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళు భయపడిపోకూడదు ఏదో అన్న ఆలోచన కూడా ఉండుండొచ్చు చిరంజీవి గారి సార్‌కి. సెన్స్ ఆఫ్ హ్యూమరు అదే ఆ రోజు షీల్డ్ ఇచ్చే ఫంక్షన్‌లో మొత్తం ప్రపంచం అంతా చూసింది. మేము చూసాము, అక్కడ లైవ్‌లో ఉన్నోళ్ళు చూసారు. ఒక్కరు తప్ప. యెస్. మీరే. నేనే. లేదు నేను ఇంటికెళ్ళంగానే నేను చూసా. ఎక్కడున్నాడు అభినవ్? టైం అయింది. టైం అయినట్టు. ఏం జరిగింది అసలు ఆ నో. రోజు? నో. నో. అది ఆ రోజు ఏంటంటే ఐ హ్యాడ్ టు గో టు ఎ వెడ్డింగ్. హ్మ్. అండ్ మాకు నాకు సార్ స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు. బికాజ్ నేను టైం 1కి 10 సార్లు టైం చూసుకుంటా ఉండే. హ్మ్. 9:50 9:55 స్టార్ట్ చేశారు. సార్ స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను వీళ్ళు ఏంటంటే సార్ బాడీ గార్డ్స్ వాళ్ళు అప్పటికే క్లియర్ చేస్తున్నారు కింద. హ్మ్. 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 జరగండి ఇదంటే నేను అనుకున్నా ఓహో టైం అయింది కదా సార్ అప్పుడు అట్లా అన్నారు, ఎక్కువ మాట్లాడరేమో, హ్మ్. ఐ థింక్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఐ హ్యాడ్ టు గో టు వెడ్డింగ్. ఓకే. 9 o'clock ఆ రోజు మాకు ఇంకొక పార్టీ ఉండింది మొత్తం ఫిల్మ్ వాళ్ళతోటే. 9కి హ్మ్. మాకు చెప్పింది ఏంటంటే 6:30కి వచ్చేయండి, 8:30 వరకు అయిపోద్ది, 9కి మనం 0:40కి వెళ్ళాలి. హ్మ్. అక్కడ మొత్తం అందరు టీం మళ్ళీ కలుస్తున్నాం. ఓహో 9 ఓకే డన్. నేను అది చూసుకొని అందరికి బాగా చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. హ్మ్. 9:45 9:50కి సార్కి మైక్ వచ్చింది ఫర్ హిమ్ టు టాక్. హ్మ్. నాకు అదొకటి నేను ముందే అనుకున్నా ఏంటంటే ఓకే పార్టీకి నేనే వెళ్ళాను, బట్ దీనికైతే 100% పెళ్ళికెళ్ళాలి. పెళ్ళి ఉండింది. అండ్ పెళ్ళి ఏంటంటే ఆ రోజు పెళ్ళి కాదు, నెక్స్ట్ 2-3 days తర్వాత పెళ్ళి ఉండింది. హ్మ్. మై పేరెంట్స్ హ్యాడ్ టు గో టు మా బ్రదర్ ఈజ్ ఇన్ కెనడాలో ఉంటాడు, వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. హ్మ్. వెడ్డింగ్కే వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ బ్రదర్ వెడ్డింగ్. ఓకే. ఓకే. సో యూజువలీ నేను వెడ్డింగ్స్కి ఎక్కువ వెళ్ళే రకం కాదు. మా కజిన్స్ అనుకోండి దే నో, నా వైపు కజిన్స్. ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ కదా, కొంచెం ఐ థాట్ ఓకే నో ఐ హ్యాడ్ టు గో బికాస్ సిస్టర్ ఇన్ లాస్ అవును. ఫాదర్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ ఆల్సో లైక్స్ మీ అలాట్. హ్మ్. హ్మ్. అండ్ దేర్ పంజాబీస్ బేసిక్గా. హ్మ్. వాళ్ళ హాస్పిటాలిటీ అది నెక్స్ట్ లెవెల్. వాళ్ళు అట్లా రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు కూడా. హ్మ్. హ్మ్. ఇవన్నీ నేనేంటంటే మా పేరెంట్స్ దే హ్యాడ్ టు గో టు దేర్ హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏదో ప్రిపరేషన్. సో మా మమ్మీ ఏవో ఇవ్వడానికి వెళ్ళాలి. హ్మ్. అండ్ దే ప్యాక్ దేర్ బ్యాగ్స్. వీళ్ళంతా అలంకృత రిసార్ట్కి వెళ్తున్నారు ఓకే. ఓకే. నైట్ టైం ఆర్ నెక్స్ట్ డే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండి పొద్దున వీళ్ళతో పాటు వెళ్ళిపోదామని. మా బ్రదర్ ఈవినింగే వెళ్ళిపోయాడు. నేను అన్న అమ్మాయి ఏంటి ఇలా, సరే నేను వస్తా కదా, ఇది 8:30కి అయిపోద్ది, మ్యాక్సిమం 9-9:15కి ఇంట్లో ఉంటానే, హ్మ్. వస్తే నేను తీసుకెళ్ళిపోతా, ఐ విల్ డ్రాప్ చేసి ఒకసారి హలో హాయ్ అంకుల్కి మనోడికి కూడా హలో హాయ్ చెప్పేసి నేను వచ్చేస్తా, తర్వాత మళ్ళీ వెడ్డింగ్కి రేపు వస్తాయి. ఓకే 9:45 9:50 అయిపోతుంది. అండ్ మా అమ్మ నాకు అప్పటికే ఒక 2-3 సార్లు మెసేజ్ చేసింది, ఓ ఏం చేద్దాంరా ఏంట్రా అని. సరేలే అని నేను అప్పటికి ప్రొడ్యూసర్ గారికి చెప్పి, హ్మ్. మన శరణ్య అనుకుంటా గోల్డ్ బాక్స్, ఆవిడకి చెప్పి ఏమనుకోద్దు ఒకసారి చెప్పి అని డైరెక్టర్ గారు నాకు కూడా నమస్తే పెట్టేసి ఐ లెఫ్ట్. హ్మ్. ఐ థింక్ సార్ అప్పుడు వెన్ హీ వాస్ టాకింగ్ ఇంకా ఆబ్వియస్లీ అభినయుడి లేదు అయితే బాస్ వేసేసారు. నేను మీకు అన్నిటికంటే పెద్ద ఇది చెప్తా. షూటింగ్ అంతా సార్ యు సీ హౌ వాట్ అ మ్యాన్ హీ ఈజ్. ఫస్ట్ రోజు మార్నింగ్ అలాగని సార్ నమస్తే సార్ అని కాళ్ళకి దాని ఎస్ మై ఫ్రెండ్ కమ్ మై ఫ్రెండ్, ఏంటి ఎలా జరుగుతుంది అది రైట్, వైభవ్ ఎలా జరుగుతుంది అని. నేను ఒక రోజు సార్ నా పేరు అంటే సుష్మిత గారు కూడా ఉన్నారు. సుష్మిత గారు వైభవ్ అట, అయ్యో వైభవ్ అట చూడు. నేను సార్ నా పేరు వైభవ్ కదా సార్, అభినవా ఓకే ఓకే ఏమయ్యా కొంచెం ఏజ్కి ఇది ఇవ్వండి అయ్యా, ఏంటి పేరు మర్చిపోతే ఏమైంది ఇప్పుడు అది అన్నట్టు కొద్దిగా నార్మల్గా అలా వెరీ కూల్గా సార్ మాట్లాడతారు. ఓకేలే సార్ నో ప్రాబ్లం, నేను నా పేరు మీ నోట వింటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవడం, కానీ మీరు ఏ పేరు పెడితే నా పేరు అదే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. షూటింగ్ అప్పుడంతా వైభవ్ వైభవ్ అని పిలిచారు. ప్రీ రిలీజ్లో వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మీ హీ సెడ్ అభినవ్. కరెక్ట్. చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్లో కూడా గోలా ఇది అండ్ ప్రీ రిలీజ్ వరకు మేము షూట్ ఎప్పుడో అయిపోయింది మాది. 20-25 రోజులుగా నన్ను చూడని కూడా చూడలేదు. సో మీకు గుర్తు పెట్టే ఇది కూడా ఉండదు. సో అట్లా అనమాట. సార్ కూడా అసలు హీస్ 69-70 years ఏమో కానీ హీఈస్ వెరీ యాక్టివ్, యంగ్ ఎట్ హార్ట్. హీఈస్ అమేజింగ్ సార్ నిజంగా. హీఈస్ వెరీ బట్ మీకు తెలియకుండా మీరు ఇంకో పెద్ద సీక్రెట్ రివీల్ చేశారు ఇప్పుడు. ఏది? సారు పేరు పిలిచేటప్పుడు దగ్గరగా ఉండే పేరుతో పిలిచేస్తుంటారని చెప్పారు కదా ఇప్పుడు. యాక్చువల్గా ఇదే ప్రాబ్లం రామ్ చరణ్ గారికి చాలా ఎక్కువ ఉందని మనకి ఎన్టీఆర్ గారు
త్రిబుల్ ప్రమోషన్స్లో చెప్పున్నారు. అవునా? రామ్ చరణ్ గారు అంటే దగ్గర మనిషి, అంటే వారికి ఏదో డ్రైవింగ్, స్విమ్మింగ్ సంథింగ్ ఏదో నేర్పించడానికి వచ్చిన మనిషిని ఓకే 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 రకరకాల పేర్లో పిలిచేవాళ్ళు. అవునవును, ఎస్, ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. సో అయితే ఈయన కూడా ఇదే పేరేమో అనుకొని జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా అదే పేరు పిలిస్తే ఆయన కూడా బలుపుతున్నాడు. ఓకే అనుకుంటే తర్వాత సార్ నా పేరు అది కదంటే మరి పిలుస్తున్నాడు. నేను ఆయన ఏదో ప్రేమతో పిలుస్తున్నాడు, కరెక్ట్ చేయడం ఎందుకని. సో అయితే ఇది ఫాదర్ నుంచే వచ్చింది. అంటే సార్ ఇప్పుడు చిరంజీవి గారికి నిజంగానే సార్ అన్నట్టు మనం వీకెండ్ డిస్కౌంట్ సార్ రామకరణం చేసినట్టే వైభవం. అంతే కదా, అసలు ఆయన పక్కన నటిస్తూ అంతకంటే ఏం కావాలి. అండ్ అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఒక సీరియస్ క్వశ్చన్ సార్. అనిల్ రావిపూడి గారు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్లో చెప్పి హిట్ కొట్టే డైరెక్టర్ ఆయన. కానీ ఆయన సినిమా చేసే ప్రతిసారి అనుకున్నది మీరే చెప్పేశారు క్వశ్చన్లో, రైట్? ఆయన సినిమా చేసే ప్రతిసారి కొంతమంది ఒక వర్గం దొరికేస్తాడు క్రింజ్ ఇలాంటివి అంటూనే ఉన్నారు. వాళ్ళన్న ప్రతిసారి ఇంకా ఆయన 100 కోట్లు ఎక్కువ కొడతానే ఉన్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా ఉంటాడు సెట్లో సార్? అసలు ఇవి పట్టించుకుంటాడా? అస్సలు సార్ ఆమె అనిల్ అన్న అయితే ఇది ఇట్లా ఒకటి జరుగుతుంది నీకు తెలుసా అసలు అన్నట్టుంటాడు ఆయన. అసలు లోటస్ మీద వాటర్ పడితే లోటస్ తడవచ్చు, జారిపోద్ది బొట్టు. దట్ ఈస్ హౌ హీ డజంట్ కేర్. ఆయన ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పని, హీజ్ అ వర్కహాలిక్. అండ్ అందరు డైరెక్టర్లు కష్టపడతారు, సార్ కూడా కష్టపడతారు. బట్ నాకు తెలిసి సార్ అనిల్ గారి సినిమాలు ఇట్లా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాట్ హీ డస్ వెన్ హీ ఈజ్ నాట్ వర్కింగ్. ఒకసారి షూటింగ్ జరుగుతూ ఉంది నవంబర్లో అనుకుంటా, చిన్న బ్రేక్ వచ్చింది 2-3 days. అప్పుడు సార్ ఇది ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి, డాన్స్ ప్రోగ్రామ్, ఆయన పార్టిసిపేట్ చేస్తారు, వెళ్తారు కదా జడ్జిగా. అవును, వెళ్ళారు. దానిది ఒక రీల్ వచ్చింది నెక్స్ట్ డే. మేము షూట్గా ఏ రోజైతే మళ్ళీ స్టార్ట్ ఆ రోజు మార్నింగ్ నేను ఆ రీల్ చూసా. ఫుల్ దువ్వేసుకొని మంచి బట్టలు అది వెళ్తుంటే ఏ అమ్మ హీరో లెక్కున్నాడే ఏందా అని నేను వెళ్ళి సార్ ఇది చూసారా మీరు అంటే అరే అన్నాడు. నేను అన్నా సార్ అసలు మీకు అవసరం లేదు కదా ఈ ప్రోగ్రామ్కి దానికి వెళ్ళడానికి, మీరు ఇక్కడ ఇంత షూటు ఇక్కడ, ఎందుకంటే మాకు August September పోయింది షూట్ లాస్ట్ ఇయర్. సో October November వాజ్ ద బిగ్గెస్ట్ షెడ్యూల్ ఫర్ అస్ టు ఫినిష్ ద ఫిలిం. November end కాదు, December 5th వరకు వెళ్ళింది షూట్. ఓకే, December 5th, 7th, 8th కూడా వెళ్ళిందేమో ఐ థింక్. దాని తర్వాత కూడా చెన్నైకి వెళ్ళి నయనతార గారు 1-2 షాట్స్ తీసుకొని వచ్చారు 10th తర్వాత కూడా. ఓకే, ఇంత దీనిలో మీరు ఈ మధ్యలో దీనికి వెళ్ళారేంటి లేదా అభినవ్? ఆయన చెప్పిన ఆన్సర్ తోటి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ఇట్లా ఆలోచిస్తారా వావ్ అని. ఏం చెప్పారు? నాకు ఊరికే ఒక దగ్గర కూర్చోవడం నచ్చదు అభినవ్. నా మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. నేను ఏదో ఒక దానిలో నా మైండ్ని నేను ఎంగేజ్ చేసుకుని ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్. నాకు ఏం పని లేకపోతే చిరాకు పుడుతుంది. నాకు పని లేకపోతే నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఎదర్ ఊరికెళ్ళి మా పేరెంట్స్ తోటి వేరే ఏదన్నా ఒక వాళ్ళ పర్సనల్ పని అయినా ఏదైనా చేయాలి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇంకొక స్టోరీ గురించి అయినా ఆలోచించాలి, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కలవాలి. ఐ హ్యావ్ టు డూ. నేను ఊరికే కూర్చొని అబ్బా న్యూస్ పేపర్ చదువు, ఒక ప్రోగ్రామ్ చూద్దాం, ఇట్లాంటి ఇది నాకు ఉండదు. నేను ఉండలేను అట్లా. మై మైండ్ హ్యాస్ టు బి యాక్టివ్ అన్నాడు ఆయన. వావ్. అంటే And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.